చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన దేవుడవు, సర్వాధికారం కలిగిన దేవుడవు, సర్వోన్నతుడైన దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, సర్వకృపానిదైన దేవుడు, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభుడైన దేవుడు, నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుడు, ప్రభా, నిత్యము ఆరాధించబడుతున్నటువంటి దేవుడు, పూజించబడుతున్న దేవుడు, ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ప్రభుదినాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ సన్నిధి ప్రభువా నీ పదలముగా చేరి వచ్చే సమయం దీవనకరంగా చేయము. నీ సన్నిధి మాతో ఉంచము దేవా. ఈ స్థలం అంతటి మీదను మా మీద నీ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరచము. పరలోకపు తండ్రి, రావాల్సిన బిడ్డలందరినీ సకాలంలో మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా మరి తండ్రి, రావణపల్లి అలాగూ వ్యాన్ వెళ్ళండి తోడుగా ఉండి, ఆటో కుక్కరాపల్లి ప్రాంతాలకు వెళ్ళిన తోడుగా ఉండి సహాయం చేయండి. నీ కన్ను దృష్టి కాపుదల నుంచి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. సకాలంలో ప్రారంభించి సకాలంలో ముగించగలుగుటకు సహాయం చేయండి. సండే స్కూల్ పరిచర్య, వంట పరిచర్య డ్యూటీల్లో కూడా తోడుగా ఉండి సకాలంలో వారు కూడా చక్కగా త్వరగా ముగించగలుగుటకు సహాయం చేయండి. సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. చెప్పుల స్టాండు ఆ డ్యూటీల్లో పాల్గొన్న బిడ్డలు కూడా తోడుగా ఉండి సహాయం చేయండి. కోడికి ఆరంభంత వరకు తోడండి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి బేర్షవా కొరకు ప్రార్థిస్తున్నాం. చుట్టుపక్కల అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి స్థలంలో నిలబడుతున్న నీ దాసులను, వర్తమానికులకు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ ఎబ్రోన్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి నుంచి కాపాడండి. ఈ దినమంతయు మా మధ్యలో మీ సన్నిధి నుంచి కాపాడము. పాడే పాటలు దీవెనకరంగా చేయము. ఆరాధన వర్తమానంలోను బల వర్తమానంలో మీ తలంపులు, మీ మాటలు మీరు మాకు దయచేయండి. నిమ్మలైన స్వరం వినగలుగుటకు సాయం చేయి. బలహీన దాసుని నన్ను, నా కుటుంబాన్ని మరొకసారి నీ శిలవ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మా బలహీనతను క్షమించి నీ సన్నిధిలో నిలవబోట కాలు శక్తి సామర్థ్యం మీరు బలము దయచేయమని ప్రార్థిస్తూ నీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ రావాల్సిన వీళ్ళందరినీ త్వరపెట్టి తీసుకుని రమ్మని మహిమా ఘనత స్తుతి ప్రభావం నీకు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చలం జై చూడు గానా పెద్ద పాటలు ఉసుకంలో ముందుకు రండి. మా ఏమన్నా వస్తారు ముందుకు రండి. పెద్ద పాటలు 150. నీ జల్దరు వృక్షపు నీడలలో ఆనందభరితుడను అయితే ఇదో పెద్ద పాటలు ఉసుకంలో పాట సంఖ్య 150. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతేని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతేని. బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు, ప్రేమాస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతేని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతేని. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నీ శిరము వా
కొరకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలోనే ఆనందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలోనే ఆనందభరితుడనైతిని. ఓ ప్రియుడా నా అతి సుందరుడా, ధవళవర్ణుడనా కతి ప్రియుడా. ఓ ప్రియుడా నా అతి సుందరుడా, ధవళవర్ణుడనా కతి ప్రియుడా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, నీ సొగసును నాకు నొసగితివి, నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నాలో హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నాలో హృదయమును నింపినవి. ద్రాక్షారసధారల కన్నా మరి, ద్రాక్షారసధారల కన్నా మరి, నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఉన్నత శలగములు దాటుచును, ఇదిగో అతడొచ్చుచున్నాడు. ఉన్నత శిఖరములు దాటుచును, ఇదిగో అతడొచ్చుచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని, నా ప్రియుని కొరకు కనిపెట్టెదను, నా ప్రియుని కొరకు కనిపెట్టెదను. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీవిందు శాలకు నడిపించి, రాజులు యాజకులతో చేసితివి. నీవిందు శాలకు నడిపించి, రాజులు యాజకులతో చేసితివి. జీవారము నాగలింటి, జీవారము నాగలింటి, పరమాగీతములను నేర్పితివి, పరమాగీత
152వ పాట పెద్ద పాటలోచకములో దేవా నా ప్రభువా నిన్ను గూర్చి. 152. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. నీ నామమును నే గణపరచి చించి పూజేతు. నీ నామమును నే గణపరచి చించి పూజేతు. కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై లాగించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ధవళావనుడరత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. ధవళావనుడరత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. 10,000లలో నిన్ను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. 10,000లలో నిన్ను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. గొర్రె పిల్ల పెళ్ళి విందునకు రాజు రూపమును. గొర్రె పిల్ల పెళ్ళి విందునకు రాజు రూపమును. నిరతాంగును చూచి నిరీక్షణతో నింగిని చూచే
నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. నూట 99 కొన్ని పుస్తకాల్లో 738 ఆరాధనలకు యోగ్యుడు. 199 కొన్ని పుస్తకాల్లో 738 ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. పరియంచితివి నా యోగములన్, పరియంచితివి నా వ్యసనములన్, పరియంచితివి నా రోగములన్, పరియంచితివి నా వ్యసనములన్, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షన్, పరిహారించితివి పాప శిక్షన్. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నాయతి క్రమములకై గాయపడి నా దోషములకై తోటబడి, నాయతి క్రమములకై గాయపడి నా దోషములకై తోటబడి, చిందిన సిలువా రక్తములో, చిందిన సిలువా రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును
పెంచితివి నీ శాంతముతో క్షమించితివి నీ శాంతముతో క్షమించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు. లేచి నిలబడి బైబిల్ పల్ల పాడుకుందాం. లేచిన పాడుకుందాం. చాలామంది పాటలు పుస్తకాలు పెట్టుకొని పాటలు పాడడం మౌనంగా ఉంటారు. ఏంది మీరు పాటలు పాడాల సంతోషంగా పాటల బుక్కులు తెచ్చుకోండి, కొత్తవి కొనుక్కోండి, పాటలు పాడండి, ప్రార్థన బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ తల కంటే పైగా ఎత్తండి, తల కంటే పైగా బైబిల్ ఉండాలి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. దయతో కూర్చోండి. ప్రభువును మనం ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యములో నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. బిగ్గరగా చదవండి, గట్టిగా చదవండి. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక వ్రాయమని ఆయనతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించారు. ప్రేమల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలముగా నీ సన్నిధిలో చేరి వచ్చి నాయన నీ సన్నిధి అనుభవించే ఈ భాగ్యం, ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రం. పరలోకపు తండ్రి, నీ ప్రజలైనటువంటి మేము నాయన నిన్ను పాటల ద్వారా మహిమపరచుటకు మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు. ఆరాధన కొరకైన నీ తలంపులు, నీ మాటలు మీరు మాకు విడుదలచ్చి బలహీన దాసులు నా నోట నీ మాటలుంచి నీ ప్రజలకు అర్థమయ్యే విధానంలో నీ మాటలు అందించినట్లుగా కావాల్సిన తలంపులు మీరు దయచి ఈ సమయమును ఎంతైనా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ చేరువచ్చిన బిల్లంబ స్తోత్రాలు. ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. నీ ప్రజలైన వారు కూడా సకాలంలో రాగలుగుటకు, మేము కూడా సకాలంలో ముగించగలుగుటకు సహాయించి నీ పాదములకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.
ఈ సంవత్సరంలో మనకి ఇవ్వబడిన వాగ్దానము, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కనుక మన ప్రభు మనల్ని నూతనపరచువాడు అనేది మనము ధ్యానిస్తుంటున్నాం. ఏ ఏ విషయాల్లో ఆయన మనల్ని నూతనపరుస్తున్నాడో, ఏ విధంగా నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడో అనేది మనం అక్కడక్కడ ధ్యానిస్తూ ఉంటున్నాం. గత దినాల్లో మనము పూర్వము హానికరులముగా, హింసకులముగా, దూషకులముగా ఉంటిమి. పూర్వము ఈ యుగ సంబంధమైన దేవత మనము శరీరం యొక్క ఆశలకం కోరికలు నెరవేర్చుకొని శరీరానుసారముగా ప్రవర్తిస్తూ కడమవారి వలె మనము ప్రవర్తిస్తూ ఉంటిమి. అసూయతోనూ ద్వేషంతో కాలము గడుపుతూ ఉంటిమి. అయితే అటువంటి మనలను ఆయన నూతన పరిచాడు. నూతనముగా మనయందు ఆయన నూతన క్రియ జరిగించి మనను నూతన వ్యక్తులుగా చేశాడని మనము ధ్యానించి, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పాత జీవితం, పాత నైజమంతా తీసివేయబడి నూతన వ్యక్తిగా చేయబడ్డాడు. తండ్రి ఇంటికి తీసుకురాబడ్డాడు. నూతన వస్త్రాలు ఇవ్వబడ్డాయి, నూతనమైన ఉంగరం ఇవ్వబడింది, నూతనమైన చెప్పులు ఇవ్వబడ్డాయి, నూతనముగా విందు చేయబడింది. వ్యక్తి మార్చబడినాడు నూతన. అందుకే పౌలు అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు. కనుక మన యొక్క జీవితం ఎంత దౌర్భాగ్యమైనది. అయితే ప్రభు దాన్ని మనల్ని పాత జీవితం అంతా తీసివేసి మన క్రొత్త సృష్టిగా చేశాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. పాతది గతించిపోయి క్రొత్తదిగా మనం చేయబడుతున్నామనేది మనం ధ్యానిస్తున్నాం. కనుక మన ప్రభు మనల్ని ఏం చేసేవాడుగా ఉన్నాడంటే నూతనమైన వ్యక్తులుగా చేసేవాడుగా, నూతన జీవితాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం యోబు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాడు. 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయంలో యోబు కూడా ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే కలిసి చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద ఎరుగుదును. 26 కూడా, ఇలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతోనే నేను దేవుని చర్చ. కనుక తన విమోచకుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే పాత జీవితము చూసినప్పుడు యోబు ఎలాంటి స్థితిలో ఉన్నాడో తనకు అర్థమవుతా ఉంది. ఏమంటున్నాడంటే నా శరీరము చీకిపోయినటువంటిదిగా ఉంది. పాత జీవితము అనగా తను చూసుకున్నప్పుడు ఎటువంటి స్థితిలో తను ఉన్నాడు అనేది తను ఎరిగినాడు. నా శరీరము చీకిపోయినటువంటిదిగా ఉంది అనగా ముట్టుకుంటే అది ఊడిపోతుంది. ఎంతగానో తాను శరీరం అంతా కూడా మరి శిథిలమైపోయినటువంటి స్థితిలో ఉంది. అయితే తనకు ఒక నిరీక్షణ ఉంది. నేను సజీవుడనై నా విమోచకుని నేను చూస్తాను. నా విమోచకుడు సజీవుడు గనక నేను కూడా సజీవుడనగా ఆయనను చూడగలుగుతాను. కనుక ఈ శరీరం అనేది పాత జీవితం అనేది ఇది జీవము లేకుండా చేయబడినప్పటికీ కూడా నాకంటూ ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఏమిటంటే నా విమోచకుడు సజీవుడు గనక నన్ను కూడా ఆయన సజీవుల లెక్కలో ఆయన ఒక దినాన లేపుతాడు. ఆయన నేను ఒక దినాన చూస్తాను. ఈ శరీరంతో కాదు, ఈ మలినమైపోయి కుళ్ళిపోయి చీకిపోయి పురుగులు పట్టి పాడైపోయేటువంటి ఈ దేహముతో కాదు నేను చూసేది ఆయన్ను. నేను ఆయన్ను చూసేటప్పటికి నా దేహము మార్చబడుతుంది. అందుకే నూతన జీవాన్ని నాకు ఇస్తాడు, నూతన శరీరాన్ని నాకు ఇస్తాడు, నూతనమైన ఆ జీవితాన్ని నాకు ఇస్తాడు అనేటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ. అందుకే నా విమోచకుడు సజీవుడు గనక నేను ఒక దినాన భూమి మీద నిలుస్తాను. అందుకే తాను మరలా బాగైపోయిన వాడుగా, స్వస్థత పొందినవాడుగా 42వ అధ్యాయంలో దేవుని ఎంతగానో తాను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాడు. చూడండి,
యోబు తాను బాగైపోయాడు, స్వస్థత పొందాడు. ఆ తర్వాత అతను దేవునికి బలి అర్పించాడు, ప్రార్థన చేశాడు. కనుక దేవుని ద్వారా మేలు పొందాడు. ధూళిలో అప్పుడు 8వ వచనం, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నిమిత్తం దహన బలి, మీ నిమిత్తము దహన బలి, అప్పుడు నా సేవకుడైన యోబు నిమిత్తం ప్రార్థన చేయను. నా సేవకుడు అనేటువంటి ఆ స్థితిలోనికి వచ్చాడు. ఎలాంటి స్థితిలోనికి వచ్చాడు? 10లో మనం చూస్తే, యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా, యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు కలిగింది, మరలా క్షేమస్థితి కలిగింది. తాను ఎంతకాలం బతికాడు అని అంటే, యోబు ఆ తర్వాత చూడండి 16వ వచనంలో మనం చూసినప్పుడు, అటు తర్వాత అంటే ఈ పాతదంతా జరిగిపోయిన తర్వాత యోబు 140 సంవత్సరములు బతికి తన కుమారులను 4 తరములు చూచెను. 4 తరాలు చూసేటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించి, అనగా ఆయన ఏమనుకున్నాడంటే, ఇంక అయిపోయింది నా పరిస్థితి, నా శరీరము చీకిపోయింది, నేను మరి ఎంతో రోగగ్రస్తుని అయిపోయాను, ఇంక నాకు మరణమే అని అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు మరలా తనకు జీవాన్ని ఇచ్చాడు, నూతన జీవాన్ని ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు, నూతనమైన పిల్లల్ని ఇచ్చాడు, నూతన కుటుంబాన్ని ఇచ్చాడు, నూతనమైన విధానంలో తనను దేవుడు ఆశీర్వదించినాడు. ఇప్పుడున్న దానికంటే 2 అంతలుగా దేవుడు తనను దీవించాడు. ఏదైతే తాను పాత జీవితంలో పోగొట్టుకున్నాడో దానికంటే అధికమైనది దేవుడు తనకు అనుగ్రహించాడు. కనుక మన ప్రభువు ఎలాంటి వాడంటే, ఇదిగో నా విమోచకుడు, ఆయన సజీవుడు, ఆయన నూతనమైనవి చేయవాడు. అందుకే మన జీవితంలో కూడా మనం ఆయన ఎరగాలి. ఏమని ఎరగాలంటే, చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన సజీవుడు అనేది మనకు జ్ఞాపకం. కనుక ఆయన నూతన కార్యాలు చేస్తాడు. చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించుడు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మన దేవుడు ఎలాంటి వాడంటే యుగ యుగాలు జీవించేవాడు, యుగ యుగాలు సజీవుడైన దేవుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. కనుక ఈ మాటలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయ్యా నువ్వు సజీవుడవు, జీవమునిచ్చేవాడు. కనుక మేము మా పాప స్థితిని బట్టి మేము నశించిపోయేవారం, అయితే నువ్వు మాకు జీవం ఇచ్చేవాడు. అది నా తలపు. కనుకనే యెషయా గ్రంథం 38లో యెషయా కూడా అదే మాటలు తనకు జ్ఞాపకం చేసుకుంటాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 38, 19 కలిసి చదువుకుందాం. 38, 19 అందరం కలిసి చదువుకుందాం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. కనుక యెషయా జీవితంలో కూడా తాను తెలుసుకున్నాడు, అయ్యా నేను పాతాళానికి వెళ్ళవలసిన స్థితిలో ఉన్నాను, మృతుడనుగా ఉన్నాను. కనుక నేను ఎంతగా పాతాళమునకు దిగిపోవలసిన వాడనగా ఉన్నాను. నేను ఎలాంటి స్థితిలో ఉన్నానంటే 11వ వచనములో ఉంది, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోకములో లోక నివాసినై ఇక మనుషులకు కానకపోదునని నేను అనుకుంటుని. ఏమనుకున్నాడట? నేను మృతుల లోకానికి వెళ్ళిపోతాను, మనుషులను నేను చూడలేను, కానకపోదును అనుకుంటుని. అయితే నీవు నన్ను సజీవునిగా చేశావు. నా యొక్క జీవము బద్దె నుండి నువ్వు కత్తిరించినావు అనుకున్నాను. గొర్రెల కాపరి గుడిసెను 12వ వచనంలో రాయబడింది, నా నివాసము పెరికివేయబడిననియు
గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టునట్లు నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించున్నాను. ఒక దినమున నీవు నన్ను సమాప్తం చేస్తున్నావు అని అనుకున్న పరిస్థితి. అయితే ఇలాంటి స్థితిలో నుండి ప్రభు మనల్ని ఏం చేశాడంటే, ఇంక నా జీవితం ముగించబడింది అనేటువంటి వారి పరిస్థితిలో వారు అనుకుంటున్న సమయంలో వారికి నూతన జీవాన్ని ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. యోబుకు అలాగే ఇచ్చాడు, అలాగే యెషయాకు అలాగే ఇచ్చాడు. ఆయన సమస్తమును నూతనమైనవిగా చేయవాడు. ఆ పాత జీవితాన్ని తీసివేశాడు. మరలా యెషయా ఎన్ని ఏళ్ళు ఆయుష్ తనకు దేవుడు అనుగ్రహించినాడంటే, అతనికి 15 ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు, అయిపోయింది అనుకుంటున్న పిమ్మట మరలా ఆయనకు 15 సంవత్సరాలా 17 సంవత్సరాలా ఎన్నేళ్ళు ఇచ్చాడు? ఇక్కడ లేదు, దినవృత్తాంత గ్రంథంలో ఉంది కదా. దినవృత్తాంతములు హిజ్కియా మరి తన దేవుని సన్నిధిలో ఇంకా తన పని అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు ఆయనకు చూడండి, ఎవరికైనా దొరికితే 30వ అధ్యాయం 2వ దినవృత్తాంత గ్రంథం 30వ అధ్యాయము ఇక్కడ 30 అక్కడికంటే అక్కడ చూడండి, 2వ రాజులు 22వ రాజుల గ్రంథం 20 కదా, 20వ అధ్యాయం ఎన్ని సంవత్సరాలు? 6వ వచనం చూద్దామా. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదన్నా. ఎన్ని సంవత్సరాలు హిజ్కియాకు దేవుడు మరలా జీవం ఇచ్చాడంట? 15 సంవత్సరాలు. కనుక యోబు జీవితంలో కూడా ఆయనకు నా చర్మము చీకిపోయింది, నేను ఇంకా కొల్లిపోయే పరిస్థితి కనుక నేను ఇప్పుడైతే ఈ శరీరంతో ఆయన చూడలేనేమో, అయితే నాకు ఒక నిరీక్షణ ఉంది అనుకుంటా ఉంటే లేదు, ఈ శరీరంతోనే ఆయన మరలా ప్రభువును స్తుతించి ప్రభువును ఆరాధించే వ్యక్తిగా క్షేమస్థితిని పొందినట్టుగా మనం చూస్తాం. హిజ్కియా కూడా అనుకున్నాడు, నా జీవితం ముగించబడింది, నా జీవితంగా బద్దె నుండి కత్తిరించబడింది, ఇంకా నన్ను ఎవరు కూడా బ్రతికించేవారు లేరు, నా పుండు అటువంటిది అనుకుంటున్న సమయంలో దేవుడు ఆయనకు మరలా 15 సంవత్సరాలు ఇచ్చాడు. అలాగే మనం చూస్తే కొత్త నిబంధనలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరు మనకు జ్ఞాపకం చేయబడు. లాజరు జీవితం ఏంటంటే ఇంకా పూర్తిగా తన జీవితము సమాధిలో పెట్టబడినాడు. వాసన వస్తుందని వారి అక్కగారే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏమైనాడు అంటే 12వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం మొదటి 2 వచనాలు చదువుకుందాం. 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. వారు అక్కడ ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఈ లాజరు ఎలాగో జీవాన్ని పొందినాడు, ఎలాగో నూతన వ్యక్తిగా చేయబడ్డాడంటే తాను భౌతికంగా మరణించాడు, రోగి చనిపోయినాడు. అయితే సమాధిలో ఉంచబడిన తర్వాత నేటికి ఆ యొక్క సమాధికి మరి ఎన్ని దినాలంట? 4 దినాలు అయిపోయింది సమాధి చేసి కూడా. 39వ వచనంలో ఉంది, రాయి తీయుడని చెప్పగా ఏ చనిపోయిన వాని సోదరి మార్త, ప్రభువా అతడు చనిపోయి ఎన్ని దినాలైందంట? 4 దినాలైంది, 4 రోజులైంది ప్రభా, ఇంక ఏడ బతుకుతాడు, ఇంకాడ జీవం వస్తుంది, ఇంకాడ జీవము ఆ వ్యక్తి పొందగలుగుతాడు. రాయి తీయమంటున్నావు, వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, నాయన ఉబ్బిపోయి ఉంటాడు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, 1-2 రోజులు, 1-2 రోజులకే యాక్సిడెంట్ అయిన ఒక రోజుకే వాళ్ళ రూపం మారిపోతుంది, స్మెల్ వస్తుంది. అయితే
మనం చూస్తే గన లాజరు అప్పటికి 4 దినాలు ఈ చర్మము చీకిపోయిన తర్వాత యోబు అన్నట్టుగా ఈ చర్మం ఏమైపోయిందంట, చీకిపోయే పరిస్థితి వచ్చి అయినను ప్రభువు చూడండి ఎట్లాంటి జీవాన్ని ఇచ్చాడంటే వెంటనే ఆయన గట్టిగా అరిచాడు. ఏమని చెప్పాడంటే యేసు 41వ వచనం, అంతట రాయి తీసివేసిరి యేసు కనులు పైకి తండ్రి నామానికి కృతజ్ఞత చెల్లించును అని చెప్పి 43లో ఆయన లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో నిండిన వాడై వెలుపలికి వచ్చాను. పేత వస్త్రం చుట్టబడిన వాడై ఏమైనాడంటే చెప్పండి, వెలుపలికి. నూతన జీవితాన్ని అతనికి ప్రభు ప్రసాదించు. పాత జీవితం, చుట్టబడిన జీవితము, సమాధిలో పెట్టబడిన జీవితము కనుక మరి దుర్వాసనతో నింపబడిన జీవితము. అయితే ఆ పాత జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక నూతన వ్యక్తిగా చేశాడు, నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. కనుకనే నీవు నేను కూడా మన ప్రాచీన స్వభావం, ఈ పాత జీవితం దేంతో పోల్చబడుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మనం ఏమైన వారమంట, చచ్చిన వారం. ఇది వాస్తవమైన మన జీవితం పైకి బ్రతుకుతున్నట్టు కనబడుతున్నప్పటికీ మన ఆత్మీయ జీవితం ఎలాగుందంటే చనిపోయిన వారంగా ఉన్నాం. కనుక చదువుదామా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. కనుక ఈనాడు మనం బ్రతికించబడ్డాము. ఆనాడు యోబు తన చర్మం చీకిపోయిందిగా, ఇక నాకు నిరీక్షణ లేదు, అయితే నా విమోచకుడు సజీవుడు అని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఆయనకు మరలా జీవితాన్ని ఇచ్చాడు, మరలా క్షమస్థితిని ఇచ్చాడు, మరలా ఆరోగ్యం ఇచ్చాడు, మరలా సంతానం ఇచ్చాడు, మరలా సంపద ఇచ్చాడు, మరలా ఐశ్వర్యం ఇచ్చాడు, తనకు కావలసినంత ఇచ్చాడు. కుమారులను చూశాడు, దీర్ఘాయువుని ఇచ్చాడు. అలాగే ఇచ్చుకియా, నేను చనిపోతా, నా జీవితం ముగించబడింది, నేను బద్దె నుండి కత్తిరించబడుతున్నాను. నేసేవాడు బద్దెను కత్తిరించబడిన పరిస్థితి. ఆ యొక్క గొల్లవాడు ఆ గూడును ఎత్తుకొని పోయినట్టుగా ఈ శరీరం, ఈ గూడు ఇంకా ఎత్తుకొని పోబడుతూ ఉంది. సమాధిలోనికి దిగువారి వల్ల అయిపోయినా ఇంకా నాకు నిరీక్షణ లేదు అనుకుంటున్న సమయంలో ప్రభు ఆయనకు సజీవునిగా చేశాడు. అందుకే అంటున్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. నాకు మరలా జీవం ఇచ్చినావు ప్రభు, మరలా నా ఆయుష్ను పొడిగించినావు, నాకు నూతన జీవితాన్ని ఇచ్చావు అని చెప్పినట్టుగానే లాజరు కూడా తాను చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు సమాధిలో పెట్టబడినట్టు ఆ 4 దినాలు అయింది ప్రభు. 4 దినాలు అంటే ప్రభు ఆ లాజరును బయటికి బతికించినట్టు మనకు కూడా ఏమి ఇచ్చాడయ్యా ప్రభు అంటే నూతన జీవాన్ని ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రికలో అక్కడ మనము బాప్తీసము వలన నూతన జీవమును పొందిన వారమై, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమా 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. కనుక మనము నూతన జీవాన్ని పొందుట కొరకై చచ్చిన మన జీవితాన్ని ఆయన ఏం చేశాడంటే పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనల్ని నూతన జీవితాన్ని మనకు ప్రసాదించి ఆయన ఎలాగూ చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డాడు, అలాగే నీవు నేను కూడా బాప్తీసం వలన నీటిలో ముంచబడి అనగా పాతి పెట్టబడి నీటిలో నుండి తిరిగి లేపబడి అనగా నూతన జీవాన్ని పొందిన వారమై తిరిగి లేపబడ్డాం. మన ఆత్మీయ జీవితం నూతనమైన జీవితం వచ్చింది. పాత జీవితము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన జీవితం. ఆ పాత జీవితాన్ని ప్రభు ఏం చేశాడంట, బాప్తిసం వలన మనల్ని తిరిగి లేపుట వలన నూతన జీవము పొందినాం, నూతన జీవానంలోనికి తీసుకొని రాబడ్డాం. ఆ జీవం పొందిన వారమై ఒక దినాన ప్రభుతో కూడా సదాకాలము సజీవుల దేశములో మనం ఉంటాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 13వ
వచనము అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 27 కీర్తన 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును, నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. కనుక సజీవుల దేశమున కనుక నేను అక్కడ ఒక దినాన సజీవుల దేశములో ప్రభుతో కూడా సజీవుడనై, మరణమును గెలిచిన ప్రభువు పునరుత్థానుడైన ప్రభువుతో కూడా సదాకాలం నేను ఆయనతో కూడా సజీవుడనై ఉంటాను. ఈ జీవము, ఈ శరీరం ఒకవేళ మట్టికి మట్టి అయిపోయినా కూడా నాకు ఒక నిరీక్షణ ఉంది. నేను ఎందుకంటే పాపములో అపరాధం చచ్చిన నన్ను ఆయన క్రీస్తులో బ్రతికించాడు గనక, బాప్తిసం వలన నూతన జీవితాన్ని నాకు అనుగ్రహించాడు గనక, నూతన జీవాన్ని నాకు అనుగ్రహించాడు గనక ఆ జీవము కలిగిన వాడినై సజీవుల దేశంలో ఒక దినాన ఆయనతో కూడా నేను సజీవుడనై ఉంటాను. ఇది మనకున్న సజీవమైనటువంటి నిరీక్షణ. కనుక ఆ మరణము, రెండవ మరణము మనల్ని ఏమీ కూడా చేయలేదు. యేసుప్రభు ఆ మరణాన్ని మన మీద ఉండవలసిన ఆ మరణాన్ని ఆయన మీద వేసుకొని, ఆ మరణం ఆయన పొంది, మరణ వేదనలు పొంది, మరణాన్ని మింగివేసి, మరణమును కొట్టివేసి, మరణపు ముళ్ళను విరిచి, ఆ మరణమును జయించి పునరుత్థానుడు తిరిగి లేచి సజీవుడిగా ఆయన లేపబడినట్టుగానే మనం కూడా ఒక దినాన సజీవుల లెక్కలో సజీవులమై ప్రభుతో కూడా సజీవుల దేశంలో ఉంటాం. అటువంటి నిరీక్షణ మనకి ఇచ్చాడు. మన పూర్వస్థితి ఏంటంటే పాపముల చేత, అపరాధముల చేత ఏమైన వారమో చచ్చిన వారు. అయితే ప్రభు మనకు నూతన జీవం ఇచ్చాడు. సజీవుల దేశంలోనికి మనల్ని ప్రవేశపెట్టేవాడు ఉన్నాడు. సజీవులమై ప్రభువును ఆయన స్తుతిస్తాం. ఇట్టి నిరీక్షణ మనకు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన విధంగా ఒక పాస్టర్ను చంపబడ్డాడు. ఏ రకంగా ఆయన చంపబడ్డప్పటికీ ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ శరీరముతో కాదు, ఈ జీవముతో కాదు. ఎందుకంటే నా పాపాలను, అపరాధం చచ్చిన నన్ను క్రీస్తులో నన్ను బ్రతికించాడు, నాకు జీవం ఇచ్చాడు. ఆ జీవం ఉంది నా లోపల. ఈ జీవం పోయినా కూడా నూతన జీవం నాకు ఇచ్చాడు ప్రభు. ఆ నూతన జీవముతో నేను సజీవుల దేశంలో ప్రభుతో కూడా నేను సదాకాలం ఉంటాను, ఆ రాజ్యములో ఉంటాను. ఆ జీవమును ప్రభు మనకు ప్రసాదం. కనుక పాత జీవితము మనకు, ఈ జీవితం అంతా తాత్కాలికమైందే. అయితే నూతన జీవము పొందిన వారమై నూతన జీవముతో సజీవుల దేశములో నూతనముగా మనల్ని ఆయన ప్రవేశపెట్టినాడు. కనుక ఆయనతో కూడా మనం ఒక దినాన్ని కూర్చొని ఉన్నాం. అట్టి నిరీక్షణతో మనం ప్రభుని ఆరాధన. అందుకే సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఎవరు సజీవులు? పాపముల చేత, అపరాధములు చచ్చిన ఆ జీవితము నుండి విడిపించబడి క్రీస్తుతో కూడా లేపబడిన వారు, నూతన జీవాన్ని పొందిన వారు, నూతనమైనటువంటి ఆ జీవమును పొంది ప్రభు కొరకు నూతన వ్యక్తులుగా చేయబడి నూతన జీవితాన్ని జీవించేటువంటి వారుగా, అలాంటి వారికి అటువంటి భాగ్యం, అలాంటి జీవితం మనకిచ్చాడు గనక ప్రభును మనం నూతనమైన విధానంలో ఆత్మతో సత్యముతో ఆరాధించి గణపరుస్తాం. లేచి నిలబడి ఒక పాట పాడుకున్న తర్వాత మన వ్యక్తిగతమైన ఆరాధనలో ప్రభు వైపు మనం చూస్తాం. లేచి నిలబడి పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. జయశీలుడవగు ఓ మా ప్రభువ. 186వ పాట. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడుకుందాం. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడుకుందాం. జయశీలుడవగు ఓ మా ప్రభు. 186 పాత పుస్తకాల్లో 713. జయశీలుడవగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడవగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణే
మహిమాను అందుతున్న దేవా స్తోత్రములు. ఊరేగించుచు మహిమాను అందుతున్న దేవా స్తోత్రములు. జయశీలుడా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచుకొంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచుకొంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితగా చేసి హల్లెలూయా పాడెదము. విడువబడిన మమ్ము వివాహితగా చేసి హల్లెలూయా పాడెదము. జయశీలుడా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మొదట సండే స్కూల్కు వెళ్ళే టీచరు ప్రభుని ఆరాధించిన తర్వాత వంట పరిచయకు వెళ్ళేవారు. ఆ తర్వాత మరి ఒక సహోదరుడు, ఒక సహోదరి, బల్ల ముందున్నవారు, బల్ల వెనకలున్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు. క్రమంగా ఆరాధించండి. బల్ల ముందున్నవారు చేసే సమయంలో బల్ల వెనకలున్నవారు మీరు ఆరాధన చేయకండి. వంట పరిచర్య వెళ్ళేవారు అయిన వెంటనే బల్ల ముందున్నవారు ఎత్తుకోండి. చాలాసార్లు బల్ల వెనకలున్నవారు చేస్తున్నారు. అటు చేయకుండా ముందున్నవారు తర్వాత మళ్ళీ మీరు చెప్పినప్పుడు బల్ల వెనకలున్నవారు చేయాలా. ఆ తర్వాత బయట ఉన్నవారు చేయండి అన్నప్పుడు బయట ఉన్నవారు చేయాలి. అది మనం క్రమముగా అలవర్చుకోవాలి. అలాగ అభ్యాసము చేసుకోవాలి. ప్రారంభించి కళ్ళు మూసుకోండి. మా పక్షంగా మీరు నందుకై వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నిజంగా నువ్వు సజీవుడైనటువంటి దేవుడవని, సమస్తమును నూతనమైనవిగా చేస్తావని, ప్రభావి నిజమును నిత్యమైనవని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై వందనాలు. దయగల తండ్రి, నా యొక్క జీవితంలో కూడా మీరేమై ఉన్నారో ప్రభా, మరి నాయన నేను ఆరాధించడానికి ఉదయకాల సమయంలో మీరు తీసుకొచ్చాక లేఖనాలను బట్టి కూడా వందనం చెల్లించుకుంటున్నాను. నేను కూడా మునుపు పాపముల చేత, అపరాధముల చేత, నిత్య నాశనానికి, నరకానికి పాత్రలు నన్ను మీరు ప్రేమించి రక్షించి నా జీవితమును మీరు మార్చినందుకై వందనాలు. ఇంత మరి ప్రభా, దావీదుకి ఇచ్చినటువంటి నిరీక్షణ, మరి ప్రభా యొక్క సజీవులున్న దేశంలో యెహోవా దయను పొందిన నమ్మకము నన్ను అని కలిగినట్లుగా ప్రభా, నాకు కూడా మీరు అటు నిరీక్షణ ప్రభా నమ్మకం నాకు కలగజేసినందుకై వందనము చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, యొక్క జీవితంలో కూడా మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యమును బట్టి వందనాలు. ప్రార్థన ఆలకించినావు ప్రభా, నీకు వందనాలు. నాయన మరి యోబు జీవితంలో కూడా ప్రభా రెండంతలుగా ఆశీర్వదించినావు. నేను మయంపరుస్తూ వచ్చినాడు, దానికి ఉన్న పరిస్థితులు కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై వందనాలు. దయగల తండ్రి, నా యొక్క జీవితంలో కూడా మరి ప్రభా మీరు గొప్ప కార్యం చేసినందుకై వందనము. లోకం నుంచి నన్ను ప్రత్యేకించుకొని రక్షించుకొని మీ గొప్ప రక్షణ ఇచ్చి ఆ నిత్య రాజ్యము మరి ప్రభ నిలిచినటువంటి రాజ్యం కొరకై మీరు నన్ను సిద్ధపరచుకున్నారు. గొప్ప నిరీక్షణ మీరు నాకు అనుగ్రహించినారు. సజీవులే కదా నేను స్తుతించుదురు. ఈ దినం సజీవునైన యెహోవాను స్తుతిస్తున్నానని, మరి సజీవమైన దేవుని ఈ విధంగా ఆరాధించడానికి, గణపరచడానికి మీరు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనము చెల్లించుకుంటూ, దేవా ఇంత గొప్ప రక్షణ నిరీక్షణ ఈ భూమి మీద నాకు కలిగజేసినందుకై
నాయన మరి దినాన మరి నీతో ఉంటానటువంటి ఆ నిత్య రాజ్యంలో ఉంటాననేటువంటి నిరీక్షణ మీరు కలగజేసినందుకే మీకు వందనాలు. దయగల తండ్రి, ఇంత గొప్ప దేవుడు ఇది నా నచ్చులేక అనేకులు మరణించినప్పటికీ యోగ్యత అర్హత లేని నన్ను మీరు ప్రేమించి నా ఆయుస్సును పొడిగించి సజీవురాలుగా మీరు నా నుంచి సజీవమైనటువంటి దేవుని మందిరంలో సజీవమైన దేవుని విధంగా ఆరాధించే కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకే వందనాలు. వ్యక్తిగతంగా కుటుంబంగా నా పక్షంగా మీరు చేస్తున్న ప్రతి మేలు ఉపకారం బట్టి ఉదయకాల సమయంలో నీ పాసందుకు ఎత్తి పట్టుకుంటూ నా జీవితంలో ఇన్ని మేలు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమున నా కొద్ది నా స్తుతి ఆరాధన అర్పించి ఆరాధించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.